క్యాన్కున్ దగ్గర ఉన్న పబ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. సో క్యాన్కున్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకైతే చూపిస్తాను. అండ్ బిగ్గెస్ట్ పబ్ దగ్గరికి అయితే వచ్చాము, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ క్యాన్కున్లోనే చాలా పెద్ద ఫేమస్ పబ్ అనమాట. అండ్ నా పక్కన చూసుకుంటేనే మీరు ఇదంతా పబ్, మొత్తం పబ్బే. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు చూడండి. అండ్ ఇది వచ్చేసరికి సెనోర్ ఫ్రాగ్ అని చెప్పేసి పెట్టారు పబ్, మెక్సికన్ ఫుడ్. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇటుపక్క అయితే ఉన్నాయి చూడండి, చాలా పబ్బులు అయితే ఉన్నాయి. ఫుల్ పబ్బులు మయమే. సో మీరు కానీ వస్తే మనకి ఇక్కడ పబ్స్ అయితే ఎంజాయ్ అయితే చేయండి. అండ్ దీంతో పాటు ఒక మాలే పార్టీ మాల్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. అసలు డే టైంలో చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసరికి నైట్ టైంలో. అండ్ వీళ్ళు వచ్చేసరికి మాస్క్ మ్యాన్ మూవీ ఉంటుంది కదా, సేమ్ వాళ్ళలాగా అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. లైక్ ప్రమోషన్స్ వాళ్ళంతా చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసరికి. అండ్ చూసుకోండి మావా, ఇదంతా ఫుల్ కోకో బొంగో అని చెప్పేసి మాల్ మొత్తం పార్టీసే అనమాట. ఫుల్ పార్టీస్, చాలా కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు. అండ్ చూసుకోండి, ఇలా పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి మొత్తం ఈ మాల్ అంతా. సూపర్గా అయితే ఉంది కదా వ్యూ. అండ్ ఇక్కడ చూసుకోండి, మన స్పైడర్ మ్యాన్ అయితే ఉన్నాడు. ఫుల్ కోకో బొంగో బోటు పెట్టుకొని ఫుల్ స్పైడర్ వెబ్ వేసుకుంటూ, మామూలుగా అయితే లేదు ఇదైతే. అండ్ ఇక్కడ కూడా అయితే మొత్తం స్పైడర్ మ్యాన్ థీమ్ అయితే పెట్టున్నారు చూడండి. కొన్ని యానిమీ థీమ్స్ అయితే పెట్టారు. ఫుల్ కోకో బొంగో అనమాట ఇది. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసరికి 1500 మెక్సికన్ పైసెస్ అలా అయితే ఉంటుంది. అండ్ అట్టుపక్క కూడా చూడండి, ఫుల్ అసలు మామూలుగా అయితే లేదు. అక్కడ బయటే డాన్స్ అయితే వేస్తున్నారు ఫుల్ ప్రమోషన్ కింద, మామూలుగా లేదు. చూడండి మావా, ఇది ఫుల్ డాన్స్ చేసుకుంటూ ప్రమోషన్ అయితే చేస్తున్నారు ఈ పప్పు వాళ్ళు అయితే. ఫోల్ డాన్స్ మామూలు క్రేజీగా అయితే వేస్తున్నారు డాన్స్ వీళ్ళు బయటే. ఈవిడ కూడా చూడండి ఎలా డాన్స్ చేస్తుందో బయటే. అట్రాక్షన్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ బీచ్ యాక్సెస్ కూడా అయితే ఉంది, కోకో బొంగో ప్యారడైజ్ అని చెప్పేసి. ఇటుపక్కకి అయితే వెళ్దాము, వెళ్ళి చూద్దాము. అండ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసరికి కోకో బొంగో బ్యాక్ సైడ్ అనమాట, బీచ్ క్లబ్ యాక్సెస్. ఫుల్ ఖాళీగా అయితే ఉంది, ఫ్రంట్ ఉన్నంత అయితే ఇక్కడైతే లేదు. చూసుకోండి, మొత్తం ఖాళీగా అయితే ఉంది. మొత్తం కోకో బొంగో మొత్తం ఈవెంట్స్ అన్ని స్టాప్ అయితే చేసినట్టున్నారు. అదిగోండి అక్కడ కనపడుతుందా మీకు, కోకో బొంగో బీచ్ పార్టీ అని చెప్పేసి. మేబీ ఇప్పుడు ఈవెంట్ లేదనుకుంటా. అసలు ఆ బీచ్ చూడండి ఒక రేంజ్లో అయితే ఉంది. నైట్ టైం బ్లూ కలర్ బీచ్, ఇంకా బ్లూ కలర్లో జేడ్ కలర్లో అయితే కనపడుతుంది. ఆ జేడ్ స్టోన్ ఉంటుంది కదా, సేమ్ ఆ స్టోన్లో అయితే కనపడుతుంది. కొంచెం సీ బ్రీజ్ అయితే ఎంజాయ్ చేసాము. కోకో బొంగోకి వెళ్ళాలంటే 1500 మెక్సికన్ పెసెస్ నుంచి 2000, 3000, 4000 మెక్సికన్ పెసెస్ వరకు అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్కనే అనమాట. సో దీనికైతే వెళ్ళొచ్చు కోకో బొంగోకి. మళ్ళీ పార్టీస్ పబ్ రోడ్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు వీళ్ళు, మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లేదు వీళ్ళు. మొత్తం డ్యాన్సులు అబ్బబ్బో, మామూలుగా అయితే లేదు. ఫుల్ పార్టీ పబ్ కల్చర్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. ఇక్కడ దూరం నుంచి అయితే చూపిస్తాను వీళ్ళందరినీ. అండ్ ఇక్కడ కూడా కొంతమంది అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. చూడండి కొంచెం థీమ్లో అయితే పెట్టున్నారు, లైక్ ఈగల్ థీమ్లో అయితే పెట్టున్నారు పబ్ అంతా. ఈయన చూడండి హాబీ అంతా అని చెప్పేసి చేస్తున్నాడు, ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. చూడండి మంచి బిజినెస్ అంట. సో డిఫరెంట్ స్టైల్లో అయితే పెట్టున్నారు పబ్స్, డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇవన్నీ. అండ్ డిఫరెంట్ థీమ్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మంకీ పబ్ లాగా అయితే మంకీ థీమ్లో అయితే పెట్టున్నారు. కొంచెం ముందరగా రాగానే చాలా బ్యూటిఫుల్ విల్లాస్ అయితే ఉన్నాయి, చాలా కాస్ట్ అయితే ఉంటాయి ఇవన్నీ. అండ్ చూసుకుంటేనే అర్థమైపోతుంది మీకు ఎంతెంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి. ఇవన్నీ రిసార్ట్లే అనమాట. చూసారు కదా, ఇదే అనమాట పబ్ స్ట్రీట్. ఈ కొంచెం చిన్న బిట్ అయితే ఉంది కదా, ఆ చిన్న బిట్ అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. తాగే వాళ్ళకి తాగుడు, ఆ ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్, తాగడం, పోయి బీచ్లో ఎంజాయ్ చేయడం అనమాట. ఫుల్ ఎవరైనా వస్తే
అండ్ కాస్ట్ అయితే బాగా వాసిపోద్ది. 1500 పెసోల నుంచి 3000 పెసోల వరకు అయితే పడుతుంది. సో మీరైతే చూసుకోండి, మీ బడ్జెట్ ఎలా ఉందో చూసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళండి. నమస్తే మామా, సోప్ అందరూ బాగున్నారని అయితే అనుకున్నాను. ప్రజెంట్ మేము క్యాన్కున్లో ఎర్లీ మార్నింగ్ బీచ్కి అయితే వెళ్తున్నాము, ఎక్స్ప్లోర్ అయితే చేద్దామని. కార్లో నడుస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనపడింది. మీకు కూడా అయితే చూపిస్తాను చూడండి. మూవీస్ చూసే వాళ్ళు అయితే మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది ఈ బోట్స్ పేరేంటిదా అని చెప్పేసి. చూడండి, కెప్టెన్ అమెరికా బోట్స్ అయితే ఉన్నాయి. ఇవి రెస్టారెంట్స్ అంట. ఎవరికైనా రెస్టారెంట్స్లో షిప్పుల్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా కెప్టెన్ అమెరికా బోట్స్ కూడా అయితే ఉన్నాయి. ఆ బోట్స్ కూడా అయితే మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. రెడ్స్ ఆఫ్ కెరేబియన్ షిప్స్ ఉన్నాయి కదా, సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ అయితే ఉంది. డైలీ 6 PM డిపాచర్ అయితే అవుతుంది. మీకైతే అక్కడ వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్లో కూడా అయితే తీసుకోవచ్చు. అండ్ అక్కడ ప్రమోషనల్ కోడ్స్ కూడా అయితే ఉన్నాయి కొన్ని. అయితే మీకు మొత్తం మ్యాంగ్రూవ్స్ ఉన్నట్టున్నాయి, ప్రతిదీ మ్యాంగ్రూవ్స్ అనమాట. మేబీ అక్కడ కూడా ఏమైనా ఈవెంట్స్ పెట్టుంటారు. ఇక్కడ చూడండి సన్ రేస్ కూడా జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ టైప్లో అయితే పెట్టున్నారు చూడండి, డిఫరెంట్గా. ఏదో మయన్ లాంగ్వేజ్ ఉన్నట్టే ఉంది. సో వాళ్ళ సింబల్స్ అవన్నీ ఉంటాయి చూడండి, అట్లా అయితే డిజైన్ చేశారు ఇదంతా. క్యాన్కున్ మీనింగ్ వచ్చేసరికి స్నేక్ నెస్ట్ అంట. సో పాములు గూడు అనమాట ఇది. లైక్ చాలా వాటికి పాములు అయితే ఉండేవంట ఇంతకుముందు. తర్వాత మళ్ళీ టూరిస్ట్ ప్లేస్గా అయితే మార్చేశారు. చూసారు కదా, మనం క్యాన్కున్లో ఉన్నట్టు ప్రూఫ్ చెక్ లిస్ట్ అనుకోండి. అయిపోయింది మన వెకేషన్ కూడా అయితే అయిపోయింది. రేపు నుండి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. రాసుకుంటా కూర్చోండి. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ, వర్క్ అని చెప్పేసి దాని వెనకాల పడకుండా ఇట్లా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళండి. ఇక్కడికే రావాలని లేదు, ఇండియాలో కూడా కొంచెం ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని కూడా మీరైతే ఏదో ఒక వీకెండ్ అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి. అండ్ ఆ ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది, అండ్ మీకు మెమరబుల్గా ఉంటుంది. కొంచెం మైండ్ రిలాక్సేషన్ కూడా అయితే వస్తుంది అనమాట. కొంచెం కష్టమే ట్రావెలింగ్ అనేది, స్లీప్స్ ఉండవు అవి ఉండవు, అది నేను అగ్రీ చేస్తాను. కానీ మన హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటూ అయితే మనం అయితే వెళ్ళాలి. ఇంకా మీ ఇష్టం అనమాట, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండాలనుకుంటే ఇంట్లో అయితే ఉండండి. అది మీ చాయిస్, అది మీ లైఫ్. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ మళ్ళీ జేడ్ స్టోన్స్ అయితే పెట్టున్నారు చూడండి. ప్రతిదీ జేడే అనమాట. ఇక్కడ మెక్సికో మొత్తం జేడే. అండ్ కొన్ని ఆర్నమెంట్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ కూడా. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు చెక్-ఇన్ చేసుకొని వదిలేశారనుకుంటే వేరే ఎయిర్పోర్ట్ చెక్-ఇన్లో అయితే మీ గ్యాడ్జెట్స్ కానీ అన్నీ వెరిఫై చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మాకు అదే జరిగింది. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో వదిలేశారనమాట. అండ్ సెకండ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి కొన్ని సన్ స్క్రీన్స్ ప్రతి ఒక్కటి అయితే తీసేసుకున్నారు. సో మనం ఏం చేయలేము, డిపెండ్స్ ఆన్ వాళ్ళ సెక్యూరిటీ చెక్ బట్టి మనం కూడా అగ్రీ అయితే ఇవ్వాలి. వాటర్ బాటిల్లో, నార్మల్ వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుంటేనే మొత్తం అన్నీ తీసేశారు. సో ఇక్కడ చెక్-ఇన్ అయిపోగానే చెక్-ఇన్ నుంచి మేమైతే డైరెక్ట్గా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. 1 hour ఫ్లైట్ డిలే అంటున్నారు, చూద్దాము ఏమవుతుందా అని చెప్పి. ఇంకా ఎవరైనా క్యాన్కున్ సిరీస్ చూడకుండా ఉన్నట్టయితే ఇక్కడ ఈ బటన్లో కానీ లేకపోతే వీడియో అండ్ కార్డ్స్లో అయితే పెడతాను. సో మీరు వెళ్ళే ఆ 7 వండర్స్ని మొత్తం అన్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే అవుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఎక్స్ప్లోర్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.